దేవునికి స్తోత్రం కలుగునుగాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈ నూతన సంవత్సరము రెండో దినమున ప్రియులారా, దేవుడు తన వాక్యంలో నుండి మనకు అనుగ్రహించేటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్పంచున్నటువంటి సహోదరులందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ధ్యాన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన అనుదిన ధ్యాన భాగం ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 19 నుండి 33 వచనాలు. రండి, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 28 నుండి 33 చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వాక్య భాగం చదువుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళగలమో, మన సహోదరులందరూ అక్కడ జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమనంటూ ప్రాకారముతో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూస్తామని చెప్పి మా హృదయాలను కరగజేసిరని మీకు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి, దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పుతిని. అయితే మీరు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచున్నట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందరగా నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూడండి. లుక్ టు గాడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం సంగతులు మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు కాదేషు బర్నేయకు వచ్చినప్పుడు వాగ్దానం చేయబడిన దేశంలోనికి వెళ్ళిపోమని ప్రోత్సహించుటకు మోషే వెనకాడలేదు. అయితే ఇశ్రాయేలీలోని మిగిలిన వారు వెనకాడి సంకోచించి తమకంటే ముందుగా వేగుల వారిని పంపినప్పుడు వారు సూచించినటువంటి ఆ సూచనను మనం గమనిస్తున్నాం. అయితే వేగుల వారి నివేదిక విన్న తర్వాత ప్రజలు మరింత భయపడ్డారు, దేవునిపై ఆగ్రహం వెలిబుచ్చారు. దేవుడు వారిని ఐగుప్తు నుండి ఎలా రక్షించాడో, అరణ్యంలో ఎలా పోషించాడో, ఎలా కాపాడినాడో మోషే వారికి జ్ఞాపకం చేస్తూ వారికి తప్పకుండా సహాయం చేస్తాడని, యుద్ధంలో దేవుడే ముందుంటున్న సంగతి వారు జ్ఞాపకం చేసినప్పటికీ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కనుక ఇశ్రాయేలు చివరి వరకు విశ్వసించలేకపోయిన కారణం చేత ప్రియులారా, అరణ్యములో 11 రోజులు వెలగలిగినటువంటి ఆ చిన్న ప్రయాణం 40 ఏండ్లు పట్టినట్టుగా లేఖనంలో నుండి సంగతులు మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనిస్తే 30 నుండి 33 వచనాల ప్రకారంగా దేవుడు మన పరిశీలకునిగా వ్యవహరిస్తూ ఉన్నాడు మరియు మన మార్గదర్శిగా మన ప్రక్కన నడుస్తున్నాడు. ఆయన దేవుడు ఇశ్రాయేలుల కంటే ముందుగా వెళ్ళి వారు విడుదల చేసేటువంటి ప్రదేశాలను పరిశీలించి వారిని మేఘస్తంభము అగ్నిస్తంభము ద్వారా నడిపించినట్లుగా లేఖనంలో చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు వారి కొరకు కనాను దేశాన్ని సిద్ధము చేసి వారు నడిపించుటకు సిద్ధమయ్యాడు. నేడు దేవుడు మన ముందున్న మార్గాన్ని కూడా పరిశీలిస్తున్నాడు. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా, మన ఎదుట ఉన్నటువంటి ప్రయాణాలను మనం ఎలా ముందుకు వెళుతున్నాం? దేవుడు తన వాక్యం ద్వారా మనం నడిపిస్తూ ఉండగా మన సొంత మార్గాల్లో వెళుతున్నామా? దేవుని వైపు చూడకుండా పరిస్థితుల వైపు, ప్రభావాల వైపు, అధికారుల వైపు చూస్తూ వెళ్తున్నాము ప్రియులారా. నేటి పాఠ్య భాగంలో నుండి మన జీవితాన్ని ఒకసారి చూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుడు మనకు నేర్పేటువంటి పాఠముగా ఈ భాగంలో నుండి 26 నుండి 33 వచనాలలో ఉన్న సందర్భం, విశ్వాసం అనగా మన దృష్టిని దేవుని పైన ఉంచడమే. ఇశ్రాయేలీయులు కనానులు చూసిన వాటిని, ఆ వాస్తవికత పైన తమ దృష్టి ఉంచినప్పుడు వారు భయపడ్డారు. అవిశ్వాసం యొక్క కళ్ళు చాలా భయాన్ని సృష్టిస్తాయి ప్రియులారా. కనుక విశ్వాసంతో వారు నిలబడినట్లయితే తప్పకుండా వారు దేవుని కృపను చూసేటువంటి వారు. అది వారి మనసులపైన ఆధిపత్యము చేసేటువంటి వారి ఆలోచనను వక్రీకరించే విధానం చూస్తున్నాం ప్రియులారా. కనుక
మనము ఎవరి వైపు చూస్తున్నామో దానిపైన ప్రియులారా మనము నిలబడగలిగినటువంటి స్థాయి ఆధారపడుతుంది ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగంలో నుండి ధ్యానములు పాలు పొందుతున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నిజంగా నీవు పరిస్థితుల వైపు చూస్తున్నావా, ప్రభు వైపు చూస్తున్నావా? ఈరోజు దేవుని వైపు చూడండి అనే ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుండగా, లుక్ అన్ టు గాడ్. ప్రియుల నిజమే, మనం ప్రభు వైపు చూడకుండా ఒకవేళ పరిస్థితుల వైపు చూస్తే ప్రియులారా, ఈ 2024 సంవత్సరం ముందు మనము ప్రభు పేరిట విజయం సాధించలేం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి ఒక అన్వయింపుగా, మీరు చూసే వాస్తవికతలు మిమ్మల్ని మరింత భయపెట్టిగా ఉన్నప్పుడు మీరు వాక్యానికి విధేయత చూపుతున్నారో లేదో తప్పకుండా గ్రహించవలసిన వారై ఉన్నారు ప్రియులారా. కనుక వాస్తవికతను మీరు మించి చూడగలుగున్నట్లుగా మీ దృష్టిని దేవుని మీద స్థిరంగా ఏర్పాటు చేసుకుంటే ప్రియులారా, తప్పకుండా మనం దైవ కార్యం చూడగలుగుతాం. కనుక ప్రియులారా, వాక్యం మనం జ్ఞాపకం చేసినట్లుగా మనం విశ్వాసం ద్వారానే కృపచేత రక్షించబడ్డాం. కనుక ప్రియులారా, దేవుని కార్యాలను కూడా మనం విశ్వాసం ద్వారానే జయించగలుగుతాం తప్ప మనం పరిస్థితుల వైపు చూస్తే ప్రియులారా మనం ముందుకు సాగలేం. కనుక ప్రభు వైపు చూచుట మనకెంతో ఆశీర్వాదం. కనుక నేటి పాఠ్య భాగంలో ప్రియులారా, విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించబడినటువంటి యేసు ప్రభు వారి వైపు చూసడం ద్వారా మాత్రం ప్రియులారా మనం విజయాన్ని సాధించగలుగుతాం. కనుక 2024 సంవత్సరం ప్రియులారా, ప్రభు మన ఎదుట ఏ పన్ను ఉంచాడో, ఏ ప్రణాళిక ఉంచాడో ప్రియులారా, వాటిని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభు సహాయం చేయనట్లు రండి ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ఎందుకనగా ప్రియులారా, దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు మాత్రమే మన పరిస్థితులను మనము విజయం సాధించగలుగుతాం. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తే ప్రియులారా తప్పకుండా పడిపోయి లేక భయపడే ప్రమాదం ఉందని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రండి ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభువా, నేను నా కళ్ళు నీ మీద ఉంచి చివరి వరకు నీతో లోబడినట్లుగా నాకు సహాయం చేయండి. నేను పరిస్థితుల వైపు చూసి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి భయపడి నిరసించిపోకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృప మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని వైపు చూడండి అనే నేటి పాఠ్యభాగము మనతో మాట్లాడుతుండగా, అవిశ్వాసం ద్వారా భయపడినటువంటి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు నిజముగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుకు వెళ్ళలేకపోయారు. ప్రియులారా, నిజంగా మనం కూడా మన జీవితంలో ప్రభువుపై ఆధారపడకుండా పరిస్థితుల వైపు చూస్తే కనుక ప్రియులారా మనం కూడా ముందుకు సాగలేమని ఈ నూతన సంవత్సరం ప్రభు మనతో మరొకసారి మాట్లాడుతూ ఉండగా మన దృష్టిని మనం ప్రభు వైపు ఉంచుదాం. ఇప్పుడే మనకు వాక్యములు జ్ఞాపకం చేసుకున్నట్లుగా విశ్వాసమును కర్తయో దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడ్డటువంటి ఈ పందెపు రంగంలో మన ఓపికతో పరిగెత్తితే మాత్రం ప్రియులారా విజయం సాధించగలుగుతాం తప్ప మన స్వంత క్రియల ద్వారా విజయం సాధించలేమని నేటి పాఠ్యభాగం మనకు హెచ్చరిక చేస్తుండగా, ఈ నూతన సంవత్సరం నూతన ఆశయముతో, నూతన ఆలోచనల చేత వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థన పూర్వక ముందు సాగిపోటకు ప్రభు కృప మనకు తోడుగా ఉండాలని ఆశిద్దాం. ప్రియులారా, మరొకసారి ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొందని మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చేసినట్లయితే అనేకుల చేత సబ్స్క్రైబ్ చేయించి భవిష్యత్ తరాల కొరకు ప్రభుతో గడిపేటువంటి ఈ అనుదిన ధ్యాన సమయాలు ఎంత ప్రాముఖ్యమనేయో ప్రియులారా మీకు జ్ఞాపకం చేస్తూ, అనేకుల యొక్క ఆత్మీయ జీవితం కొరకు మీరు కూడా పూచిపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దైవాశీస్సులు.